అందరికీ నమస్కారం. చూస్తున్నాం గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న విషయం ఏదైతే ఉందో, ఒక ఎమ్మెల్యే ఒక మహిళతోటి మాట్లాడిన న్యూట్ కాల్ వ్యవహారం అయితే గమనిస్తున్నాం. ఓకే, ఇది ఇప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం కాదులేండి. గతంలో కూడా చూసాం మనం. గత ప్రభుత్వంలో కూడా ఎవరిది ఎక్కువ పొడుగుంది, నాది ఎంత ఉంది, అవసరమైతే చంద్రబాబు ఇంటికి వెళ్ళి తీసి కొలత వేసి చూపిస్తా అని చెప్పిన అప్పుడు మాట్లాడిన గొప్ప ఎంపీ గోరంట్ల మాధవ్ మాటలు కానీ, లేదంటే కనుక ఒక మసాజ్ వరకేనా ఇంకేమన్నా చేస్తుందా అని చెప్పి మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారిని కానీ, ఒక అరగంట వచ్చిపో అని మాట్లాడిన అవంతి శ్రీనివాస్ గారిని కానీ, లేదంటే కనుక నిలబెట్టి ఊపి చూపించిన మన అనంత బాబు కానీ, ఈ సాంప్రదాయం ఇప్పటి నుంచి కాదు గతం నుంచి కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు జరిగిన విషయంలోకి వద్దాం. ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకున్నారో, లేదంటే కనుక ఇద్దరి మధ్య ఏమైనా కమిట్మెంట్ కుదిరిందో తెలియదు. ఐ లవ్ యూ అంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు చేసుకున్నాయి కానొచ్చినాయి. మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక, వీడియో అయితే అందరు చూస్తున్నారు కానీ దాంట్లో కింద జరిగిన చాటింగ్ హిస్టరీ మాత్రం ఎవరు గమనించట్లా. ఒక పక్కన వీడియో కాల్లో మాట్లాడుతానే, వీడియో చూసుకుంటానే కింద చాటింగ్ జరుగుతుంది. అందులో మీ బాబుకి ఎలా ఉంది, బాగానే ఉంది, ఎలా ఉంది, ఇప్పుడు బాగానే ఉందంట, అమ్మగారు చెప్పారు అని చెప్పి ఆమె చెబుతానే ఉంది. కింద ఈయన మాట్లాడుతూ రౌండ్ అని చెప్పగానే కావాలా అని చెప్పి టైప్ చేసి పెట్టింది మహిళ. మరి అంటే నేను ఇక్కడ జరిగిన వాస్తవాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. ఇక్కడ జరిగిన వాస్తవాన్ని, అటు ఆ మహిళకి సపోర్ట్ కాదు, ఈ ఎమ్మెల్యేకి సపోర్ట్ కాదు, జరిగిన వాస్తవాన్నే చెబుతున్నాను. ఓకే, బాగానే ఉంది, కావాలా అని చెప్పి టైప్ చేయాల్సిన అవసరమే ఉంది. బలవంతం చేస్తే కనుక ఒక మహిళని, తెలియని మహిళని కారులో లాక్కెళ్ళి సీట్ వెనక వాల్చి జుట్టు పట్టుకొని లాగి కొట్టి రేప్ చేస్తే కనుక ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదమ్మా అని చెప్పి ఒక విలేకరు అడిగితే, ఈ సాక్ష్యాలన్నీ సేకరించడం కోసమే ఎన్నాళ్ళు ఆయనతో కలిసి ఉన్నట్టు నాటకం ఆడాను అంది. అంటే రేప్ చేస్తే కనుక సాక్ష్యాలన్నీ సేకరించడం అనేది ప్రాథమిక బాధ్యత అనేది పోలీసుల దగ్గర ఉంటుంది. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కనుక అదే రోజు మెడికల్ టెస్టులు చేసి నిజంగా రేప్ జరిగిందా లేదా, బలవంతంగా అనుభవించారా లేదా, ఇష్టపూర్వకంగా వెళ్ళిందా లేదంటే బలవంతంగా అనుభవించారా అనేది మెడికల్ టెస్టుల్లోనే తేలుతుంది. కానీ మెడికల్ హిస్టరీలో ఒక మరో మిరాకిల్ ఏంటంటే కనుక 18 నెలల్లోనే 5 అబార్షన్లు. ఈ సాక్ష్యాలు సేకరించే పనిలో 5 సార్లు అబార్షన్కి కూడా సిద్ధపడిందండి ఈ మహిళ. ఇది నేను చెబుతుంది కదండి, ఆ మహిళే చెబుతుంది. నేను సాక్ష్యాలు సేకరిస్తాను, నన్ను ఇష్టం లేకుండా అనుభవించాడు, నన్ను మోసం చేశాడు అని చెప్తుంది. మరి అదే మహిళ చెప్తుంది కదా, ఈ సాక్ష్యాలు సేకరించే పనిలోనే నేను ఎన్నాళ్ళు ఆగానని చెప్పి నిన్న ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెబుతుందండి. నేను ఇందులో కల్పించింది కూడా ఎక్కడా లేదు, ఇందులో కల్పించింది కూడా 1% లేదు. ఆమె మాట్లాడిన మాటలే యథాతథంగా చెప్తున్నాను. మరి ఇష్టం లేనప్పుడు, రేప్ చేసినప్పుడు మొదట్లోనే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పే విధంగా కేసు పెట్టాలి. ఏమేమి సాధారణ మహిళ కూడా కాదండి, సాధారణ మహిళ కూడా కాదు. ఒక రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తూ ఉండదు, సబ్ రిజిస్టర్గానో ఎలాగో చేస్తుంది. మరి ఆమె మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. మరి గతంలోనే కేసు నమోదు అయ్యింది దాని మీద. ఆ నమోదు ఏదైతే కనుక డీటెయిల్స్ బయట పెట్టాడని చెప్పి వెళ్ళి ఒక రిపోర్టర్ను కూడా కొట్టినటువంటి ఘనత కలిగిన ఈ మహిళ మరి ఎమ్మెల్యే గారి విషయంలో మాత్రం వెళ్ళి కంప్లైంట్ చేయలేకపోయింది. ఆ రిపోర్టర్ మీద కంప్లైంట్ చేయలేదు, ఎమ్మెల్యే మీద కూడా కంప్లైంట్ చేయలేదు. మరి ఐ లవ్ యూ అంటూ మెసేజ్లు కూడా పెట్టుకున్నారు. సాక్ష్యాలు సేకరించే పనిలో భాగంగానే ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టిందంటండి. ఇది కొత్త రకమైన ట్రాప్ లాగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఓకే అండి, నిజమే, తప్పు చేశారు. మరి గతంలో నిలబట్టి గంట చూపించిన మన గోరంట్ల మాధవ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేశారా, సస్పెండ్ చేశారా? చేయలేదు. అదేమంటే ఇంకొంచెం మెట్టు పై స్థాయికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి చూపిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడే విధంగా తీసుకెళ్లారు. అలాగే గంట కావాలా, అరగంట కావాలా, అంటే వంటేనా ఇంకేమైనా చేస్తుందా, ఒంటి పని కూడా చేస్తుందా అంటూ మాట్లాడిన అంబటి రాంబాబు గారిని భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. అవంతి శ్రీనివాస్ గారిని మినిస్టర్గా ప్రకటించారు.
ఒక అరగంట వచ్చిపో అన్నందుకు. ఇవన్నీ కాదన్నట్టు ఏదైతే గనక ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని అతను కూడా న్యూడ్ వీడియో కాల్లో దొరికితే ఏమీ చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అతన్ని పార్టీ నుంచి కంప్లీట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేని కంప్లీట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకో ఎమ్మెల్యే మీద మహిళ ఏదో ఒక చిన్న వీడియో కాల్, వాట్సాప్ కాల్ జరిగినట్టు ఒక ప్రూఫ్ తీసుకొచ్చారు గుంటూరు ఎమ్మెల్యే మీద. దానికి ఏం చేశారు, కంప్లీట్ విచారణ చేసి అది ఏ జనరేటెడ్ వీడియో అని చెప్పి క్లియర్గా తేల్చేశారు. అది కంప్లీట్గా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు, ఇంకొక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఇది చేశారు. ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే మీద, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చిన మరుక్షణమే జనసేన పార్టీ తన నిబద్ధతలో భాగంగానే త్రిసభ్య కమిటీ వేసి నిజ నిర్ధారణ కోసం అతని మీద త్రిసభ్య కమిటీ వేశారు. అప్పటి వరకు అతన్ని పార్టీ కార్యక్రమాలకి, తన ఎమ్మెల్యే విధులకి దూరంగా ఉండమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? ఏ రోజైనా సరే ఎవరికైనా సరే ఛార్జ్ మెమోలా కానీ అసలు మీకు మెమో లాంటిది ఇచ్చి వివరణైనా తీసుకున్నారా? లేదు కదా. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి జెండా వందనం చేయండి రా బాబు అని చెప్పి అందరు చెప్తూ ఉంటారు. గణతంత్ర దినోత్సవం అంటే కనుక మనం స్వతంత్రం ప్రకటించుకున్న రోజు అని చెప్పి మాట్లాడిన మన జగన్మోహన్ రెడ్డి మరి జెండా వందనం చేయడానికి మాత్రం రాలేదండి. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఎక్కడా పాల్గొనలేదు. కానీ ఈ వీడియో బయటకు వచ్చిన మరుక్షణమే యలహంక ప్యాలెస్ నుంచి పరిగెత్తుకుంటా వచ్చి నిన్న వాళ్ళ కార్యకర్తలను ఏదో పిలిపించి ఒక మాటలైతే మాట్లాడుతున్నాడండి. ఆయన మాట్లాడుతున్న మాటలైతే కనుక వింటూ అయితే విశ్లేషణ చేద్దామండి. ఎక్కువ టైం కూడా తీసుకొని దీనికి. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు. జంగల్ రాజ్యం అంటే ఏందో చెప్పమంటావా జగన్మోహన్ రెడ్డి? పాలిమర్ గుర్తు, ఎల్జీ పాలిమర్స్ కేసు గుర్తుంది కదా నీకు? దాని గురించి ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి 60 సంవత్సరాల వృద్ధ మహిళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జంగిల్ రాజ్యం అంటారు. అరే బీర్ రేట్లు ఏంద్రా, ఈ మందులు ఏంద్రా, ఈ రేట్లు ఏంద్రా అని చెప్పి చండాలంగా ఉన్నాయి, ఎంత దరిద్రంగా ఉందనేది ఏంద్రా అని చెప్పి మాట్లాడినందుకు ఒక వ్యక్తిని బావిలో పడేసి చంపారు చూడు, అది జంగిల్ రాజ్యం అంటారు. ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే అడ్డుకుంటే కనుక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏదైతే కనుక శిరోముండనం చేశారు చూడు, అది జంగిల్ రాజ్యం అంటారు. మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని చనిపోయే విధంగా ప్రేరేపించారు చూడండి, అది జంగిల్ రాజ్యం అంటారు. అరే ఇవన్నీ కాదన్నట్టు జై జగన్ అనకపోతే గనక నీ పేక్ కోస్తామంటే గనక చంద్రయ్య గారు నడి రోడ్డు మీద పేక్ కోసారు చూడు చంద్రయ్య గారిది, అది జంగిల్ రాజ్యం అంటే. అలాగే చూస్తే కనుక గంట చూపిస్తా, అరగంట చూపిస్తా అంటూ ఏదైతే కనుక మీ వాడన్నాడు చూడు, గంట లూపుకుంటా తిరిగారే మీ వాళ్ళని, అరగంట వస్తావా, మసాజ్ అయినా ఇంకేమన్నా చేయరా అని చెప్పి మాట్లాడినప్పుడు అది జంగిల్ రాజ్యం అంటారు. ఇవన్నీ కాదనుకుంటే నందం సుబ్బయ్య గారు మీ అక్రమ రవాణాలకు అడ్డొస్తున్నాడని చెప్పి నందం సుబ్బయ్య గారిని నడి రోడ్డు మీద నరికి చంపారు చూడు, అది జంగిల్ రాజ్యం అంటారు. ఇది జంగిల్ రాజ్యం ఎలాగైంది నీకు? ఆరోపణలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ మీద ఎమ్మటే చర్యలు తీసుకుంటున్నారు కదా, ఇది జంగిల్ రాజ్యం ఎలా అనిపించింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు? నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే ఆశ్చర్యం కలిగింది. డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్ లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి ఒక డిఎస్పీ అనేవాడంట. నీకు సంస్కారం ఏమాత్రం ఉందో ఇక్కడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి. నీకు సంస్కారం అనేది జీరో, సంస్కారం అనేది నీకు బ్లడ్లో లేదు, సంస్కారం అనేది జీరో అనిపిస్తుంది నాకు. ఒక డిఎస్పీ అనేవాడు. అరే పోలీసుల వ్యవస్థ ఏం చేస్తుందయా? ఎమ్మెల్యేలను అంటున్నాడు, పోలీసు వ్యవస్థను వాడు ఈడు అంటే ఒక డిఎస్పీని పట్టుకొని డిఎస్పీ అనేవాడు ఊపేయి కుదిపేయి అంటే అక్కడ జరుగుతున్న ఉత్సవాల గురించి ఆయన మాట్లాడాడు. అంతేగాని మహిళలు డ్యాన్సులు వేయమనలేదు కదా అక్కడ. డిఎస్పీ వచ్చి అక్కడ ఏమని చెప్పారు, ఇంత ప్రశాంతంగా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇదే కంటిన్యూ చేయండి, ఇలాగే ఊపుతో కొనసాగించండి, ఇలాగే కుదిపేయండి ఆ స్టేజ్ని అన్నారు తప్పితే మహిళలను డ్యాన్స్ వేయమని చెప్పలేదు అక్కడేమి. డిఎస్పీని పెట్టుకొని ఒక డిఎస్పీ వాడు సిగ్గుండాలి అసలు. నీకు చదువు చెప్పింది సన్నాసి అవ్వడం ముందలా, అయినా నీకు సంస్కారం ఎవరు నేర్పారా నీకు? ఇంట్లో వాళ్ళు ఇదేనా నీకు నేర్పిన పద్ధతి? కుదిపోయి అంటాడు.
ఆ డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం లేదు అసలు. వాడు వీడు అంటానికి నీకు అసలు సిగ్గు శర్వ అనేది ఉందా జగన్మోహన్ రెడ్డి? వాడు వీడు అని మాట్లాడటం ఏంటి అసలు? నువ్వు కొంచెమైనా బుద్ధి జ్ఞానం పెంచుకొని మాట్లాడు నువ్వు. భీమవరం మీటింగ్లోనే అసలు ఇది ఇది నిజంగా సమాజంలో ఉన్నామా లేమా, అసలు ఏం జరుగుతా ఉంది? సమాజం జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి. జంగిల్ రాజ్యం అంటే గనక గంట ఊపుకుంటా తిరిగారు చూడు, అది జంగిల్ రాజ్యం. మసాజ్ కోసం గంట అరగంట పిలిచారు చూడు, అది జంగిల్ రాజ్యం. నీకు జంగిల్ రాజ్యం ఉదాహరణ కావాలంటే చాలా చెబుతా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటావు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలు, ప్రత్యేకింపు అన్నది, ఈ విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు నువ్వు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రివేనా? నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవేనా జగన్మోహన్ రెడ్డి? నువ్వు అసలు పులివెందుల ఎమ్మెల్యేవేనా? నాకు డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుందంటే కనుక ఎమ్మెల్యే అంటే కనుక అసెంబ్లీకి వచ్చేసి అసెంబ్లీలో సమస్యల మీద పోరాడాలి. నువ్వు ఏ రోజు అసెంబ్లీకి వచ్చింది లేదు. మరి నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యా? అతను ఎమ్మెల్యేనే, రైల్వే కోడూరుని బాగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేనే. వాళ్ళు ఇద్దరి మధ్య ఇంటర్నల్ మ్యాటర్ని మీరు పబ్లిక్ చేసుకొని, ఆ మహాతల్లి ఆడియోలు కూడా బయటకు వచ్చినాయండి. నాకు 25 కోట్లు కావాలి అని చెప్పి అడిగింది. 25 కోట్లు కావాలని అడిగింది. మరి దాని గురించి కూడా చెప్పబోయా? ఒక మహిళను పట్టుకొని ఎలా చేశారు అది ఇదని మాట్లాడుతున్నావు కదా. వాడు ఎమ్మెల్యేనా ఈడు ఎమ్మెల్యేనేనా అంటున్నావు. నువ్వు ఎమ్మెల్యేవేనా? అసలుకి నువ్వు మాజీ ముఖ్యమంత్రివేనా? నీ భాష ఏంటి ఇది అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి బెదిరించి రేప్ చేసి, జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను నిన్ను. భయపెట్టి బెదిరించి రేప్ చేస్తే కనుక ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పి ఎందుకు మెసేజ్ చేసింది? అలాగే భయపెట్టి బెదిరించి రేప్ చేస్తే, ఒక్కసారి రేప్ చేస్తే కనుక 5 సార్లు అబార్షన్ చేయించుకునే పరిస్థితి వస్తుందా? ఎవడో స్క్రిప్ట్ రాసేస్తాడు. నువ్వు ఎలాగో గణతంత్ర వేడుకల్లో పాల్గొనలేదు కాబట్టి జనాలందరూ తిడతారు కాబట్టి నిన్ను దాన్ని కవర్ చేసుకోవడానికి, అలాగే లడ్డూలో మీరు పామాయిలు, పామ్ కెరళిన్ ఆయిల్ ఇలాంటివన్నీ కలిపారని చెప్పి సిట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇది ఒకటి తీసుకొని వచ్చావు. మీరు అందరూ వదిలింది దాన్ని అందుకేలే. లడ్డూ వ్యవహారంలో మిమ్మల్ని గుయ్యం అనేటట్టు ప్రజలందరూ పగల కొడుతున్నారు కాబట్టి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావులే. కానీ ఇంతకీ అంబటి రాంబాబుని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు నువ్వు? చెప్పు. పాపం అవంతి శ్రీనివాస్ అంటే కనుక మీకు దండవరా స్వామి, మీరు వాగమన్నట్టు వాగాను ఆ రోజు. నేను తప్పుకుంటున్నా రాజకీయాల నుంచి అన్నీ తప్పుకున్నాడు అవంతి శ్రీనివాస్, ముందుగానే మేల్కొన్నాడు కాబట్టి. మరి మీ గోరంత మాధవ్ ఉన్నాడు కదా, మీ గోరంత మాధవ్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నా? మీ అనంతబాబుని ఎప్పుడు అరెస్ట్ చేపిస్తున్నా నువ్వు? చెప్పులేమ్మా. అరే మీరు మీరు చేస్తేనేమో సంసారం, పక్కనాలు చేస్తేనేమో మహాపచారం అన్నట్టు ఉంది కదరా బాబు. ఎక్కడ దొరికిన సంతరం మీరంతా మాకు? ఎక్కడ దొరికారా మీరంతా మాకు అసలుకి? అరే ఆ అమ్మాయి 25 కోట్లు అడిగినట్టు రికార్డులు కూడా ఉన్నాయి. అసలు ఆ అమ్మాయే చెబుతుంది ఒకసారి రేప్ చేశాడు, దాని గురించి మొత్తం ఆధారాలన్నీ సేకరించడానికి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది అంటుంది. ఎంత కష్టపడింది? 5 అబార్షన్లు అయ్యేదాకా కష్టపడిందంట, 25 కోట్లు అడిగేదాకా కష్టపడిందంట. ఇవ్వు 25 కోట్లు ఇచ్చేయి. జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర చాలా ఉంది కదా, పాపం 25 కోట్లేనంటబ్బా. మీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల గారి డైరెక్షన్లో నడిచిన కథ ఇదంతా. ఎవరికి తెలీదు? ఆ అమ్మాయి యాంకర్ శ్యామల గారితో మాట్లాడిన ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది కదా. కథలు చాలా పెట్టావే వెనకమాల. అంటే ఇంకా ఏముంది? నీ గురించి నీచ చరిత్ర బయటకు వచ్చిన ప్రతిసారి ఇలాంటి డైవర్ట్ రాజకీయాలు చేయడంలో ముందలుంటామని చెప్పి అర్థమైంది. నీ డైవర్ట్ రాజకీయాలు ప్రజలందరూ నమ్మరు. నిన్న ప్రెస్ మీట్ తోటి, ఆ అమ్మాయి ప్రెస్ మీట్ తోటి ఎవరైతే బాధిత మహిళ అని చెప్పుకుంటుందో ఆ బాధిత మహిళ ప్రెస్ మీట్ తోటి ఆమె పెద్ద కల్ప్రిట్ అని చెప్పి తేలిపోవడంతో మీ వైసీపీ నాయకులు కొంచెం మూసుకుంటే చాలా మంచిదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఉంటా మరి.